సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవా ఏ దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు యొక్క మటలాదివారపు ఆరాధన మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ కృపలో, మీ యొక్క ప్రేమలో నాయన నీ బిడలమైనటువంటి మమ్ములను గడిచిన సంవత్సరము ప్రభువా మట్టలాదివారపు ఆరాధన దినము మొదలుకొని ఈ 2025 సంవత్సరములో నాయన ఈ మాసంలో ఈ దినమందు ఈ మట్టలాదివారపు ఆరాధనలోనికి మీరు మమ్మలను నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. లోకరక్షకుడైనటువంటి మీరు నాయన సకల మానవాళి యొక్క పాప విమోచన కొరకై బేతనియా గ్రామము నుండి యెరూషలేము పట్టణములోనికి నాయన రారాజుగా జయకర ప్రవేశము చేస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ ఆదివారము నాయన ఒక మట్టలాదివారపు ఆరాధనగా ప్రభా సంఘములలో ఘనముగా గొప్పగా జరుపుకునేటువంటి క్రమములోనైనా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మా మందిరావరణంలో జరుగుతున్నటువంటి యొక్క ఆరాధన అంతయు కూడా మీ నామమును మహిమపరచబడినట్లు జరుగునట్లు నాయన మీ పరిశుద్ధ ఆత్మని యొక్క ప్రసన్నతను అనుగ్రహించండి. పాటలు పాడుతూ ఉండగా మీ నామాన్ని గణపరచుకోండి ప్రభా. శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు మెండుగా మీరు మాకు అనుగ్రహించండి. మీ సన్నిధిలోనికి వచ్చిన బిడ్డలను దీవించండి నాయన. ఇంకా రావలసినటువంటి వారందరినీ కూడా త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఆరాధన అంతట్లో మా ద్వారా మీరే మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా మరి ఒక పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియపరుస్తూ ఉన్నా. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో దేవుడు తన బిడలమైనటువంటి మనల్నందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి గడిచిన సంవత్సరము మట్టలాదివారపు ఆరాధన దినము మొదలుకొని ఈ సంవత్సరము మట్టలాదివారపు ఆరాధనలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టుచున్న విధానమును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినమును చూడలేనటువంటి వారి లోకములో ఎంతోమంది ఉన్నారు. ఈ దినమును దేవుని సన్నిధిలో గడపలేనటువంటి వారు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు తన బిడలమైనటువంటి మనల్ని ఆయన సన్నిధిలోనికి, ఆయన సముఖములోనికి నడిపించుకొని ప్రభువును స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నారు. అందును బట్టి నేను ఎంతగానో దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నటువంటి సకల మానవాళిని పాపముల నుండి విడిపించడానికి, వారిని దేవుని రాజ్యమునకు వారసులుగా నడిపించడానికి యెరూషలేము పట్టణములోనికి రారాజుగా ఆయన జయకర ప్రవేశము చేస్తున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ ఆదివారము అనగా మట్టలాదివారపు ఆరాధనని మనము ఘనముగా జరుపుకుంటూ ఉన్నాం. క్రైస్తవుల యొక్క జీవితాలలో ఈ ఆదివారము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. విమోచకుడు, రక్షకుడు బేతనియా అనబడినటువంటి గ్రామము నుంచి యెరూషలేము పట్టణములోనికి ప్రవేశిస్తున్నటువంటి గొప్ప దినము. రారాజుగా పిలువబడినటువంటి వాడు, రాజులకు రాజుగా పిలువబడినటువంటి వాడు, సకల మానవుల యొక్క పాపమునకు విమోచకుడిగా ఎంచబడినటువంటి వాడు, లోక రక్షకుడిగా పిలువబడినటువంటి వాడు, వదకు తేబడినటువంటి గొర్రెపిల్లగా పిలువబడినటువంటి వాడు,
రక్షకుడైనటువంటి యేసు ప్రభువారు మరి యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశిస్తున్నటువంటి తరుణాన్ని చక్కగా ఈరోజు మనము జరుపుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో కూడా యేసు ప్రభువారు యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశిస్తున్నటువంటి గొప్ప తరుణాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 11 వచనాల్లోనూ, మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి 10 వచనాల్లోనూ, లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వచనము నుండి 40వ వచనం వరకుల లేఖన భాగములోను, యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకుల లేఖన భాగములోను, ఈ 4 లేఖన భాగాలలో ఈ మట్టల ఆదివారమునకు సంబంధించినటువంటి మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. సినాప్టిక్ గాస్పుల్స్, సమదృక్పథ సువార్తికులు, 4 సువార్తికులు కూడా యేసు ప్రభువారు యెరూషలేము పట్టణంలోనికి వెళుతున్నటువంటి సందర్భాన్ని చక్కగా వివరించారు. ఆయన ఎందుకు వెళుతూ ఉన్నాడు, ఆయన వెళుతున్నటువంటి ఉద్దేశం ఏమిటి, ఆయన ఎలా ఆ యొక్క యెరూషలేము పట్టణంలోనికి వెళుతూ ఉన్నాడు, వీటన్నిటినీ కూడా ఈ 4 సువార్తికులు చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం గమనించినటువంటి లేఖన భాగంలో ఒకటి మనకి కనపడుతూ ఉంది. కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల విడిపించబడుతున్నటువంటి విధానం మనకు కనపడుతూ ఉంది. రెండవది, గాడిద పిల్ల మీద యేసు ప్రభువారు కూర్చుని యెరూషలేము పట్టణంలోనికి వెళుతూ ఉన్నప్పుడు దారి పొడవున పరచబడుతున్నటువంటి వస్త్రములు మనకు కనపడుతూ ఉన్నాయి. మూడోది, యేసు ప్రభువారు గాడిద పిల్ల మీద పరచబడినటువంటి వస్త్రముల మీద వెళుతూ ఉన్నటువంటి సమయంలో జయోత్సాహముతో ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆ ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, దావీదు కుమారునికి జయము, హోసన్న అని కేకలు వేయించినటువంటి జనసమూహము మనకు కనపడుతూ ఉంది. ఈ వాక్య భాగాలు మనం గమనించగలిగితే కదా, అవునా కాదా? ఇవి కాకుండా ఇంకా వేరే మాటలు కనపడుతూ ఉన్నాయా? మట్టల ఆదివారపు ఆరాధనలో యెరూషలేము పట్టణంలోనికి వెళుతూ ఉన్నప్పుడు కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల విడిపించబడుతున్నటువంటి విధానము, రెండవది వారు కలిగి ఉన్నటువంటి వస్త్రములన్నిటినీ కూడా దారి పొడుగున పరిచి వస్త్రముల మీద ప్రభువుని నడిపిస్తున్నటువంటి విధానము, మూడవది ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని జయోత్సాహముతో కేకలు వేయచ్చు ప్రభువుని ఊరేగింపుతో మరి ఘనముగా యెరూషలేము యాత్ర మనకి కనపడుతూ ఉంది కదా. ఈ లోకములో ఒక రాజకీయ నాయకుడు కానీ, లేదా ఒక పేరు మోసినటువంటి ప్రఖ్యాతి నొందినటువంటి నాయకులు కానీ, వారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు ర్యాలీగా వారు వెళుతూ వచ్చారు. వారు ఒక ఊరేగింపుగా వెళ్ళేటువంటి సమయంలో వారు సొంత ధనాన్నో సొంత బలాన్నో వారు ఉపయోగించి వెళుతూ వచ్చారు. వారు అనేక మంది జనసమూహము వారిని వెంబడించాలి అంటే వారు జనసమూహము వెంబడించడానికి వారు ఎంతో కొంత మరి శ్రమిస్తూ ఉంటారు, ఖర్చు పెడుతూ ఉంటారు, వ్యయం చేస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథములో మనం గమనించగలిగితే 3.5 సంవత్సరములు యేసు ప్రభువారు జనసమూహం మధ్య ఆయన సంచరించి ఉన్నాడు. మరి ఆ గలిలయ ప్రాంతము కావచ్చు, కపెర్నహూము ప్రాంతము కావచ్చు, ఆ సముద్ర తీర ప్రాంతాలలో యేసు ప్రభువారు 3.5 సంవత్సరములు సువార్త పరిచర్య జరిగిస్తూ ఉండగా అనేక మంది ప్రజలు ఆయన మాటలు విన్నారు. అనేక మంది ప్రజలలో బలహీనతలో ఉన్నటువంటి వారు స్వస్థపరచబడ్డారు. అనేక మంది అనేకమైనటువంటి అద్భుతాలు చూశారు, స్వస్థత కార్యాలు పొందుకున్నారు. వారు బలహీనతల నుండి విడిపించబడి ఉన్నప్పుడు ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి క్రమంలో పరలోక రాజ్య సంబంధమైనటువంటి మర్మములను వారికి విస్తీకరిస్తున్నటువంటి క్రమంలో ఆయన దేవుని కుమారుడిగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఏ ఉద్దేశముతో తండ్రి చేత ఈ లోకములోనికి పంపబడ్డాడో దానిని ప్రజలకు వివరించినటువంటి క్రమంలో ప్రజలందరూ కూడా ఆయనతో ఉన్నారు కదా. దేవుని వాక్యాన్ని గమనించగలిగితే ప్రజలందరూ కూడా ఆయనతో ఉన్నారు, ప్రజలందరూ కూడా ఆయనతో నడుస్తూ ఉన్నారు. ఎక్కడ వరకు ప్రజలందరూ కూడా ఆయనతో ఎక్కడి వరకు నడిచారు చెప్పండి? యెరూషలేము పట్టణంలోనికి చివరిగా మనం గమనించగలిగితే గొల్గతా కొండ ప్రయాణం వరకు కూడా తీర్పు తీర్చేటువంటి సమయంలో ప్రజలు మరలా ఆయనతో లేరు.
వాక్యాన్ని మనం గమనించగలిగితే, చక్కగా అర్థం చేసుకోగలిగితే, యేసు ప్రభువుని యెరూషలేము పట్టణంలోనికి మరి ఆహ్వానము ద్వారా మరి ప్రజలందరూ కూడా జీవోత్సాహముతో ఆహ్వానిస్తున్నంత వరకు ప్రజలు ఆయనతోనే ఉన్నారు, ఆయన చుట్టూ ఉన్నారు, ఆయనతో కేకలు వేస్తూ గొప్పగా ఆయన ఆర్భాటముతో పట్టణంలోనికి నడిపించారు. ఆయనకి సిలువ మరణమునకు అప్పగించబడతాడు, తీర్పు తీర్చబడతాడు అనేటువంటి సమయంలో మరి ఆయనకు వ్యతిరేకమైనటువంటి కేకలు గెలిచాయి. ఒక నీతిమంతుడు మాత్రం ఒక పక్క ఉండిపోయాడు. నిరపరాధి అయినటువంటి యేసు ప్రభువారు మరణ శిక్ష పొందటానికి ఒక ప్రక్కన నిలబడితే, ఆయనకు వ్యతిరేకంగా నిలబడినటువంటి సమూహములో ఆయనను ఆహ్వానించినటువంటి ప్రజలు కూడా నిలబడ్డారు. ఏ ప్రజలైతే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, దావీదు కుమారునికి జీవమని కేకలు వేస్తూ ఉన్నారో, ఆయన ఒక్కసారిగా శిలువ మరణమునకు అప్పగించబడేటువంటి సమయంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆయన పక్షమున జన సమూహము నిలబడలేకపోతున్నటువంటి తరుణము. అయినప్పటికీ కూడా దేవుని వాక్యములో ఒక మాట మనం గమనించగలిగితే, చూడండి ఇక్కడ అంచాడు కదా, మత్తయి సువార్త 21వ అధ్యాయము, ఈ మటల ఆదివారపు ఆరాధనలో రాజు కలిగి ఉన్నటువంటి ప్రేమ, రాజు తండ్రి చిత్తమును నెరవేరుస్తున్నటువంటి క్రమాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 21వ అధ్యాయము 4వ వచనములో, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగను, అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడు. పిల్లల వాక్యము ప్రవక్తల యొక్క ప్రవచనముల యొక్క నెరవేర్పు క్రమములో యేసు ప్రభువారు ఇదిగో మరి ఒక గాడిద అనబడినటువంటి భారవాహిక పశువు పిల్ల అయినటువంటి చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. జకరియా గ్రంథము 9వ అధ్యాయంలో 9వ వచనములో చక్కగా ఈ ప్రవచనం మనకు కనపడుతుంది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. జకరియా ప్రవక్త ముందుగా యొక్క ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని కుమారుడు లోకములోనికి వస్తాడు. దేవుని కుమారుడు రాజుగా లోకములో జన్మించబోతూ ఉన్నాడు. ఆయన రాజుగా వారి మధ్య ఒక రాజు ధరించినటువంటి వస్త్రములు కలిగినటువంటి వాడుగా ఉండకపోయినప్పటికీ కూడా ఆయన దీనుడిగా ఉంటాడు. వారి మధ్యలో సాత్వికమైనటువంటి మనసు కలిగినటువంటి వాడుగా ఉంచాడు. కానీ ఆయన రాజు మాత్రమే. ఇక్కడ 2 విషయాలు మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. వాక్యాన్ని మనం గమనించగలిగితే 2 విషయాలు మనకు తెలియపరచబడుతూ ఉన్నాయి. లేఖనాలు ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు ఏమి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి అంటే, ఇదిగో నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ప్రవక్తలు అంటూ ఉన్నారు కదా, నీ రాజు నీ వద్దకు వస్తూ ఉన్నాడు. యెరూషలేమా, నిన్ను ఏలబోతున్నటువంటి వాడు, ఓ యెరూషలేము పట్టణమా, నిన్ను పరిపాలించబోచున్నటువంటి రాజు నీ వద్దకు వస్తూ ఉన్నాడు. నీవు నిరీక్షిస్తున్నటువంటి రాజు నీ వద్దకు వస్తూ ఉన్నాడు. ఇదిగో నిన్ను ఏలటానికి, నిన్ను పరిపాలించడానికి, అదే సింహాసనమును అధిష్ఠించడానికి నీ రాజు నీ వద్దకు రాబోతూ ఉన్నాడని పాత నిబంధన కాలంలో ప్రవక్తలు యెరూషలేమును గూర్చినటువంటి మాటలు ఎన్నో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజంగానే అందుకే ఆ రాజు జయకర ప్రవేశముతో యెరూషలేము పట్టణంలోనికి వస్తున్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, పట్టణాన్ని గురించి చాలా మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఒక్కసారి యెరూషలేము పట్టణం గురించినటువంటి కొన్ని మాటలు ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలిగితే, దేవుని వాక్యంలో ఇందాక మనము రెస్పాన్సిబుల్ రీడింగ్గా చదివినటువంటి కీర్తన 24వ కీర్తన మనం గమనించగలిగితే, ఆ 24వ కీర్తనలో 7వ వచనంలో చక్కగా గుర్తు చేస్తాడు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు
పురాతనమైన తలుపులారా, పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తుకొనుడి. మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? మహిమగల ఈ రాజు ఎవడు? శౌర్యములు గల యెహోవా, బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. చాలము పిల్లరా, గమనించండి ఈ వాక్య భాగాన్ని అంతటినీ కూడా మనం గమనించగలిగితే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. ఇక్కడ అవమాన భారముతో ఉన్నటువంటి యెరూషలేము పట్టణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రవచనం అంతా, ఈ లేఖన భాగం అంతా ఎవరిని ఉద్దేశించి రాయబడింది? ఈ లేఖన భాగంలో దేవుడు ఎవరిని గుర్తు చేస్తూ ఉన్నాడు అంటే, యెరూషలేము పట్టణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెరూషలేము పట్టణము యొక్క స్థితిగతులను గుర్తు చేస్తూ ఉన్నాడు. యెరూషలేము పట్టణము శాంతి సమాధానమునకు నిలయమైనటువంటి పట్టణము. యొరు అనేటువంటి మాటకి అర్థము శాంతి, షాలేం అనే మాటకి అర్థము సమాధానము. యెరూషలేం అనేటువంటి మాటకి అర్థము శాంతి, సమాధానము. అయితే యెరూషలేము పట్టణాన్ని దేవుడు చూచినప్పుడు ఆ పట్టణము నెమ్మదిలేనటువంటి పట్టణము. ఆ పట్టణము ఒక భయంకరమైనటువంటి విగ్రహారాధనతో నిండిపోయినటువంటి పట్టణము. ఆ పట్టణము దేవుని దృష్టికి తిరుగుబాటు చేసినటువంటి పట్టణముగా కనపడుతూ, అది ఒక అవమాన భారముతో మరి పడద్రోయబడినటువంటి స్థితిలోనికి మార్చబడుతున్నటువంటి సమయంలో దావీదు భక్తుడు ఈ మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇదిగో మీ తలలు దించబడి ఉన్నాయి, మీ గుమ్మములు పడద్రోయబడి ఉన్నాయి. మీరు తలనెత్తుకొని దేవుని స్తుతించవలసినటువంటి స్థితిలో ఉండగా, ఇదిగో మీ పాపమును బట్టి, మీ అవమానమును బట్టి మీరు అవమాన భారమునందుతూ పడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. పడిపోయినటువంటి స్థితిలో నుండి లేవనెత్తమని పట్టణానికి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెరూషలేము పట్టణము పడద్రోయబడినటువంటి స్థితిలో ఉంది. ఇప్పుడు పడిపోయినటువంటి పట్టణాన్ని తిరిగి దేవుడు మరలా కట్టుకోవాలి. పోగొట్టుకున్నటువంటి మహిమను మరలా తిరిగి దేవుడు తీసుకొని రావాలి. ఎందుకంటే యెరూషలేము పట్టణం అంటేనే దేవుని మహిమాన్వితమైనటువంటి స్థలము. అది దేవుని యొక్క సింహాసనం ఉన్నటువంటి స్థలము. రారాజు ఆసీనుడై అక్కడుండి పరిపాలించబోతూ ఉన్నాడు కదా. రెండవ రాకడ సమయంలో మనము చూడగలుగుతూ ఉంటాం. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో నూతన యెరూషలేము పట్టణము పరలోకము నుండి దిగివచ్చుట నేను చూచితనని ప్రకటన గ్రంథములో యోహాను భక్తుడు గుర్తు చేస్తూ ఉంటాడు. యోహాను భక్తుడు అంటాడు కదా, ఒక నూతనమైనటువంటి యెరూషలేము పట్టణము పరలోకము నుండి దిగు రాబోతూ ఉంది అంటాడు. కానీ భూమి మీద దావీదు భక్తుడు చూస్తూ ఉన్నాడు యెరూషలేము పట్టణాన్ని. ఈ పట్టణము మరి అవమాన భారముతో నిండిపోయినటువంటి పట్టణము. ఈ అవమాన భారం ఎందుకు కలిగిందంటే పాపమును బట్టి అంటాడు. యెరూషలేము పట్టణములో ఉన్నటువంటి ప్రజలలో ఉన్నటువంటి పాపము దేవుని యొక్క మహిమను కోల్పోయేటట్లు చేసినట్లుగా వాక్యములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే రాజు ప్రవేశిస్తూ ఉన్నాడు. నిన్ను పరిపాలించబోతున్నటువంటి నీతి కలిగినటువంటి రాజు మరలా నీ మధ్యలోనికి రాబోతూ ఉన్నాడు. ఆయన ఎలా రాబోతూ ఉన్నాడు అంటే, ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన సాత్వికుడైనటువంటి వాడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు. ఏ పట్టణంలో అయితే భయంకరమైనటువంటి పాపం ఉన్నదో ఆ పాపాన్ని ఆ పట్టణంలో కడిగి వేయటానికి రాబోతూ ఉన్నాడు కదా. ఎంత గొప్ప మాట. యెరూషలేము పట్టణము దేవునికి మహిమకరమైనటువంటి పట్టణం అయితే అది పాపానికి నిలయంగా మారింది. ఆ పట్టణంలోనే దేవుని కుమారుడు తన రక్తము చేత శుద్ధీకరించబోతూ ఉన్నాడు. ఆ పట్టణాన్ని మరలా మహిమకరంగా, దేవునికి యోగ్యకరంగా మార్చబోతున్నటువంటి తరుణమే ఈ మట్టల ఆదివారపు ఆరాధనలో యెరూషలేము పట్టణంలోనికి జయోత్సాహముతో దేవుని కుమారుడు ప్రయాణమై వెళుతున్నటువంటి తరుణం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా యెరూషలేము పట్టణమును గురించి, ఇంకా ఆ యొక్క పట్టణములో ఉన్నటువంటి స్థితిగతుల గురించి మనం గమనించగలిగితే యెషయా గ్రంథములు గుర్తు చేస్తూ ఉంచాడు. మనందరికీ తెలుసు, ఈ యొక్క గ్రంథంలో రాయబడినటువంటి మాటల్లో గమనించగలిగితే యెషయా గ్రంథము 2వ వచనము కానీ 21వ వచనము కానీ దేవుడు మాట్లాడినటువంటి మాటల్లో తెలియపరుస్తూ ఉంటాడు. నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసితనే వారు నా మీద తిరగబడి ఉన్నారు అనేటువంటి మాట. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుమని యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో ఈ మాటలు తెలియపరుస్తూ ఉంచాడు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. నిజమే పిల్లరా, తిరుగుబాటు.
ఇప్పుడు యెరూషలేము పట్టణంలో ఎలాంటి స్థితి కనపడుతుంది? దేవుని కుమారుడు వెళుతూ ఉన్నాడు. మట్టల ఆదివారపు ఆరాధనలో మనం గమనించగలిగితే దేవుని కుమారుడు రారాజుగా పిలువబడినటువంటి వాడు యెరూషలేము పట్టణంలోనికి వెళుతూ ఉన్నాడు. గాడిద పిల్ల మీద కూర్చొని గొర్రె పిల్లగా ఆయన పట్టణంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈయన పట్టణంలోనికి ప్రవేశించడానికి మునుపున్నటువంటి పరిస్థితిని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు అంటే, మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఆయన శిలువ మరణము ఎలాంటి మరణం అంటే ఆకాశము క్రిందను భూమి పైనను మధ్యలో వేలాడుతున్నటువంటి మరణము. అందుకే ఆయన భూమితో మాట్లాడుతూ ఉన్నాడు, ఆకాశముతో మాట్లాడుతూ ఉన్నాడు. దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే, భూమికి ఆకాశమునకు మధ్య కలవరి శిలువలో వేలాడబోతున్నటువంటి తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువారిని గూర్చి ఆయన మానవుల జీవితంలో ఉన్నటువంటి పాపమును తీసివేసేటువంటి క్రమమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథాన్ని మనం గమనించగలిగితే అందుకే ఇక్కడ అంచాడు కదా, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసితని గొప్పవారిని చేసితని వారు నా మీద తిరగబడి ఉన్నారు కదా. ఇప్పుడు మనం గమనించగలిగితే ప్రపంచ దేశములలో ఇస్రాయేల్ దేశముకు ఉన్నటువంటి టెక్నాలజీ ఇంకా ఏ దేశంలో కూడా లేదంటారు. ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి జ్ఞానము ఇంకా ఇతర దేశాల్లో ఎక్కడ కూడా అంత జ్ఞానము కలిగినటువంటి పాండిత్యము కలిగినటువంటి వారు లేరంటారు. ఏది కనిపెట్టాలన్నా అక్కడి నుంచే కనిపెట్టబడుతుంది అనేటువంటి మాట. ఎందుకంటే ప్రపంచమంతా కూడా ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకుంటూ ఉంటారు. ఆనాడే దేవుడు ఆ యొక్క తన బిడ్డల గురించి గొప్పగా మాట్లాడినటువంటి మాట ఈ మాట ఇక్కడ అంచాడు కదా, నేను పిల్లల్ని పెంచి ఏం చేశాడంట దేవుడు? చెప్పాలి, దేవుని వాక్యంలో ఏముంది? నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేశాను అంటాడు. ఎవరు చేశారు? గొప్పతనం ఎవరు ఇచ్చారు? దేవుడిచ్చిన గొప్పతనము, దేవుడిచ్చినటువంటి జ్ఞానము, దేవుడిచ్చినటువంటి పరాక్రమము, దేవుడిచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు. కానీ ఈ క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువారి యొక్క రాకడ మనం గమనించగలిగితే ఆయన మానవ శరీరములో జన్మించినటువంటి స్థితిలో ఏ జ్ఞానము కలిగినటువంటి మనుషులైతే ఉన్నారో వారు ఆయన్ని రక్షకునిగా అంగీకరించలేకపోయారు. మెస్సయ్యగా వారి మధ్యలోనికి వచ్చాడు. యెరూషలేము పట్టణంలో మనం గమనించగలిగినట్లయితే ఇప్పుడు యేసు ప్రభువారు యెరూషలేము పట్టణంలోనికి వెళుతూ ఉన్నారు. యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి వారు, తన బిడ్డలైనటువంటి వారే ఆయన్ని రాజుగా అంగీకరించలేకపోతూ ఉన్నారు, రాజుగా ఆయన్ని స్వీకరించలేకపోయారు. కారణం ఏమిటంటే ఈ వాక్య భాగములు గుర్తు చేస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదివితే, అయ్యో నమ్మకమైన నగరము వేశ్య ఆయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను, ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు. చూడండి, వాక్యములు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకానొక సమయంలో నీతి న్యాయములకు సింహాసనమైనటువంటి పట్టణము యెరూషలేము పట్టణము. దేవుని సింహాసనమే నీతి న్యాయములకు నిలయమైనటువంటి సింహాసనము. కానీ ఇప్పుడు ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళినప్పుడు యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి 3 పరిస్థితులు ఒక్కసారి మనము గుర్తు చేసుకుందాం. యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి 3 పరిస్థితులు మనం గమనించగలిగితే మట్టల ఆదివారపు ఆరాధనలో ఒకటి, తిరుగుబాటు చేయుచున్నటువంటి ప్రజలు కనపడుతూ ఉన్నారు. దేవుని కుమారుని మీద తిరుగుబాటు చేయుచున్నటువంటి ప్రజలు కనపడుతూ ఉన్నారు. రెండోది మనం గమనించగలిగితే ఆయన పట్టణంలోనికి వెళ్ళినప్పుడు దొంగల గుహగా ఉన్నటువంటి దేవాలయము ఆయనకు కనపడుతూ ఉంది. మూడోది మనం గమనించగలిగితే పాడు దిబ్బగా మార్చబడబోతున్నటువంటి పట్టణాన్ని ఆయన చూడబోతూ ఉన్నాడు. యేసు ప్రభువారు యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు యెరూషలేము పట్టణము పాడు దిబ్బగా మార్చబడలేదు. పాత నిబంధన కాలంలో నెబుకద్నెజరు యొక్క పరిపాలనలో యెరూషలేము దేవాలయం పడద్రోయబడింది. యెరూషలేము పట్టణ ప్రాకారాలన్నీ కూడా కూల్చివేయబడ్డాయి. నెహెమ్యా కాలంలో, ఎజ్రా కాలంలో తిరిగి మరలా అవి కట్టబడ్డాయి. యెరూషలేము పట్టణ ప్రాకారములు కట్టబడ్డాయి, యెరూషలేము దేవాలయము కూడా కట్టబడింది. ఆ తరువాత మనం గమనించగలిగినట్లయితే యేసు ప్రభువారు మరణానంతరము క్రీస్తు శకము 70వ సంవత్సరము తదుపరి కాలంలో రోమా ప్రభుత్వము చేత మరలా యెరూషలేము పట్టణము పడద్రోయబడింది. అది పాడు దెబ్బగా మార్చబడింది. 3 విషయాలు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి.
ఈ మట్టల ఆదివారపు ఆరాధనలో యేసు ప్రభువారు గాడిద పిల్ల మీద కూర్చొని యెరూషలేము పట్టణంలోనికి వెళుతూ ఉన్నప్పుడు యెరూషలేము పట్టణాన్ని 3 విషయాలు మనము పట్టణ స్థితిగతులను గుర్తు చేసుకోవాలి. ఒకటి, యెరూషలేము పట్టణంలోటువంటి ప్రజల యొక్క హృదయాల్లో కలుగుతున్నటువంటి కలవరము. 21వ అధ్యాయం గమనించాము కదా. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 10వ వచన భాగంలో మనం గమనించగలిగితే ఈ 10వ వచనంలో అంటాడు కదా, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిన అంటాడు కదా. ఒకటి, కలవరపాటుకు గురైనటువంటి యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి మనుషులు కనపడుతూ ఉన్నారు. పట్టణం అంటే ఇక్కడ యెరూషలేము పట్టణము కలవరపడింది అంటాడు కదా. ఈ వాక్యంలో యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడింది అంట. చిన్నపిల్లలు మొదలుకొని, పెద్దలు మొదలుకొని, వృద్ధులు మొదలుకొని, యూదులు మొదలుకొని, పరిసయ్యులు మొదలుకొని, శాస్త్రులు మొదలుకొని, ఆ పట్టణంలో ఉన్నటువంటి జన సమూహం అంతా ఎవరైనా ఎక్కడి నుండి వచ్చుచున్నాడు, ఎందుకు ఇలా వస్తూ ఉన్నాడు, ఊరేగింపుతో వస్తూ ఉన్నాడు, ఏంది ఇంత ఆర్భాటముతో వస్తూ ఉన్నాడు, ప్రజలందరూ కూడా మరి దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైనటువంటి స్థలములలో జయమని కేకలు వేయచ్చు ఆయన వెంబట పరిగెత్తుకుని వస్తూ ఉన్నారని పట్టణమంతా కూడా కలవరపాటుకు గురవుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కలవరపాటుకు గురైనటువంటి హృదయాలలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటలు మనం గమనించగలిగితే ప్రాముఖ్యంగా ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుల యొక్క ఆలోచన కనపడుతూ ఉంది. యేసు ప్రభువారిని మరణానికి అప్పగించాలని, యేసు ప్రభువారి యొక్క మరణము కొరకు ఎదురు చూస్తున్నటువంటి మరి కొందరు యూదామత నాయకులు, పరిసయ్యుల యొక్క ఆలోచనలు మనకు కనపడుతూ ఉన్న ఈ అధ్యాయంలోనే, ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనే 15వ వచన భాగాన్ని గమనిస్తే అక్కడే అంటాడు, కలవరపాటుకు గురైనటువంటి పట్టణంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచన 15వ వచనంలో గుర్తు చేస్తాడు. కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలురు యొక్కయు సంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసితవని అనుమాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి పిల్లలు గమనించండి. వాక్యములో గుర్తు చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు అడుగుతూ ఉన్నారు ప్రభువుని, శాస్త్రులు అడుగుతూ ఉన్నారు ప్రభువుని కదా. ఇందాక మనము ఈ మట్టలు చేత పట్టుకుని దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, హోసన్న, హోసన్న అనేటువంటి మాటకు అర్థము నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు కదా. హోసన్న అనేటువంటి మాటకు అర్థము, హోసన్న అనేటువంటి మాటను మనం పలుకుతూ ఉన్నాం, ఉచ్చరిస్తూ ఉన్నాం. కానీ దాని అర్థాన్ని మనం గమనించగలిగితే హోసన్న, హోసన్న అంటే ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు, దావీదు కుమారుడా నన్ను రక్షించు అంటాడు. నన్ను రక్షించు అంటే ఎక్కడి నుండి రక్షించాలి, దేనిలో నుండి రక్షించాలి, ఆయన ఎందుకు రక్షించడానికి వచ్చాడు, ఏ విషయంలో రక్షణ కలగ చేయడానికి వచ్చాడు అంటే లేఖనాలు ఒకటే జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి, పాపములో ఉన్నటువంటి వారిని రక్షించడానికి వచ్చినటువంటి వాడు. లోకపరమైనటువంటి జీవితములో నుండి శాశ్వతమైనటువంటి నిత్య జీవములోనికి నడిపించడానికి వచ్చినటువంటి వాడైన ఒక రక్షకుడు. దావీదు వంశమందు కదా యేసు ప్రభువారు జన్మించినప్పుడు దేవుని యొక్క దూత వర్తమానములో తెలియపరిచినటువంటి మాట, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టి ఉన్నాడంటే మిమ్మల్ని మరణములో నుండి, పాపములో నుండి విమోచించగలిగినటువంటి వాడు ఈ లోకములోనికి వచ్చాడు అంటాడు. లోకములోనికి వచ్చినటువంటి వాడు ఇప్పుడు ఎక్కడికి వెళుతూ ఉన్నాడు అంటే యెరూషలేము పట్టణంలోనికి వెళుతూ ఉన్నాడు. ఎందుకు వెళుతూ ఉన్నాడు అంటే పాపములో ఉన్న వారిని, మరణములో ఉన్నటువంటి వారిని మరణము నుండి, పాపము నుండి విడిపించడానికి ఆయన యెరూషలేము పట్టణంలోనికి వెళుతూ ఉన్నాడు. ఆయన వెళుతున్నటువంటి క్రమములో వీరు అదే మాటను గుర్తు చేస్తూ ఉన్నారు, దావీదు కుమారుడా ఇదిగో మమ్మను రక్షించాయా, దావీదు కుమారుడా మమ్మలను ఇదిగో పాపము నుండి, మరణము నుండి విడిపించని జయోత్సాహముతో ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని కేకలు వేయచ్చు ప్రభు వెంట నడుస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అదే సమయంలో ఇక్కడ అంచాడు కదా, ఆ పట్టణంలో ఉన్నటువంటి శాస్త్రులైనటువంటి వారు, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన యాజకులైనటువంటి వారు, ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు కొంతమంది వీరి కేకలు వేస్తూ ఉండగా వారి కోపం వస్తూ ఉంది. అదేంటి,
ఒక సాధారణమైనటువంటి మానవుని పట్టుకొని, ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు కేకలు వేస్తూ ఉన్నారు, రక్షించు రక్షించని కేకలు వేస్తూ ఉన్నారు. ఈయన రక్షించడానికి వచ్చినటువంటి వాడు కానే కాదు అనేటువంటి ఆలోచన యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆలోచన. వారు మోషే ధర్మశాస్త్రమును అనుసరించేటువంటి వారిగా ఉన్నప్పటికీ కూడా వారు మరొక రాజు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి దృష్టిలో రక్షకుడు వేరు, వీరి దృష్టిలో రక్షకుడు వేరు. దేవుని యొక్క ఆలోచన లేఖనాలు ప్రజల మధ్య నెరవేర్చబడుతున్నటువంటి సమయంలో ప్రజలు లేఖనాలను అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ప్రస్తుత దినాల్లో మనం గమనించగలిగినా కానీ ఆనాటి దినాల్లో పరిశీలైనటువంటి వారు, శాస్త్రులైనటువంటి వారు, ప్రధాన యాజకులైనటువంటి వారు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నారు, లేఖనాలు చదువుతూ ఉన్నారు. కానీ ఈ లేఖనము ఎవరి గురించి చెప్పబడుతూ ఉంది, ఈ లేఖనము నెరవేర్పు ఎలా జరుగుతుందని వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. అందుకే మెస్సయ్య వారి మధ్యలో మరి గొర్రె పిల్లగా గాడిద పిల్ల మీద ఎక్కి వారి మధ్యలోనికి వచ్చినప్పటికీ కూడా ఇదిగో మా మధ్యలోనికి వచ్చినటువంటి వాడు మెస్సయ్య. ఆయన మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి వాడు, ఆయన మమ్మలను పాపములో నుండి విమోచించడానికి వచ్చినటువంటి వాడు, ఆయన మమ్మలను మరణములో నుండి తప్పించి నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్ళటానికి మా మధ్యలోనికి వచ్చినటువంటి రాజు, రారాజు అనేటువంటి సంగతిని వీరు గ్రహించట్లేదు కనుక మరలా తిరిగి ఆయన మీదే కోప్పడుతూ ఉన్నారు. అందుకే ఇక్కడ అంచాడు కదా, ఈ వాక్య భాగాన్ని మనము గమనించగలిగితే కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా. తిరిగి ప్రభుత్వం ఉన్నారు, ఈ పిల్లల కేకలు వేస్తూ ఉన్నారు. ఊరకుండమని చెప్పు, పిల్లల్ని గద్దించు, నీ శిష్యుల్ని గద్దించి. వాక్య భాగంలో మనం గమనించగలిగితే ఇక్కడేమో పిల్లల్ని గద్దించమనేటువంటి మాట మనకు కనపడుతూ ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయాన్ని గమనించగలిగితే 39వ వచనములో అక్కడ శిష్యుల గురించి మాట్లాడుతూ ఉంటాడు లూకా భక్తుడు. మత్తయి వార్త ఇక్కడేమో పిల్లల గురించి రాశాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 39వ వచనము చూడండి ఒక్కసారి. ఆ సమూహంలో కొందరు చదవండి. పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. ఎంత గొప్ప మాట. మత్తయి సువార్త ఇక్కడేమో పిల్లల విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. పిల్లల కేకలు వేస్తూ ఉన్నారు, వారు నోరు మోపించి అంటారు. అదే సమయంలో లూకాసు వార్తికుడు ప్రభువుని వెంబడించినటువంటి శిష్యులకు కూడా దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, హోసన్న అని కేకలు వేస్తే శిష్యులకు కూడా ఇక్కడ కూడా అదే మాట మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈ పరిసయ్యులు అనేటువంటి వారు ప్రభు దగ్గరికి వచ్చి నీ శిష్యులను గద్దించు, నీ శిష్యులను నోరు మూసుకోమని చెప్పు అని అంటున్నటువంటి సమయంలో ప్రభు అంటూ ఉన్నారు కదా, ఒకవేళ వీరు దావీదు కుమారునికి జయమని పలకకపోతే, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగా కానీ పలకకపోతే, ఇప్పుడు గోళ్ళు రాళ్ళు కేకలు వేస్తాయి. అవి దేవుని స్తుతించడం ప్రారంభించబడుతూ ఉంటాయి. పిల్లలు ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు రక్షకుడు నీ కొరకు లోకములోనికి వచ్చాడు. ఆయన నీ జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించడానికి వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకోవడానికి నువ్వు ఇష్టపడకపోతే, నీలో ఉన్నటువంటి పాప మాలిన్యాన్ని అంతటినీ కూడా కడిగి వేసుకోవడానికి నీ మనసు మార్చుకోకపోతే, నీకు ప్రతిగా దేవుడు ఈ గోడలతోనూ, ఈ ఫ్యాన్లతోనూ, ఈ మైకులతోనూ, ఈ లోకంలో ఉన్నటువంటి జీవము లేనటువంటి ప్రతి దానితో కూడా దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోగలడు. ఈరోజు దేవుని స్వరూపంలో నువ్వు ఉన్నావు, దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడుగా నీవు ఉన్నావు. దేవుని స్తుతించవలసినటువంటి స్థితిలోనికి నీవు పిలువబడి ఉండగా నీవు దేవుని స్తుతించలేకపోతే, నీవు దేవుణ్ణి గొప్ప చేయలేకపోతే, నీవు ఆయన నామాన్ని మహిమపరచడానికి ఇదిగో ఖర్జూరపు మట్ట చేత పట్టుకొని దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అనేటువంటి స్థితిలోనికి నీ జీవితం రాలేకపోతే, నీకు ప్రతిగా ఒక రాయిని నిలవబెట్టించి దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోగలడు. ఎందుకంటే వాక్యములు ఈ మాట స్పష్టం చేయబడి ఉన్నది. అందుకే ఇక్కడ అంచాడు కదా, ఈ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, వారు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేక వేయనని మీతో చెప్పుచున్నాను అనేటువంటి మాట బాహుటంగా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అందుకే దేవుడు యెరూషలేము పట్టణంతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఆయన మట్టల ఆదివారపు ఆరాధనలో యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించినటువంటి క్రమంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటలు మనం గమనించగలిగితే ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాట మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. ఒక్కసారి గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. ఒక్కసారి యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకునము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయమును నీవు కలిగి ఉండు. పిల్లలు గమనించాను, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాటి దినాల్లో ఆ ప్రవక్త అనేటువంటి ఇర్మియా చేత ఈ మాటను దేవుడు పలికించాడు. ఇక్కడ అంచాడు కదా, ఇదిగో నీ హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని కడిగి వేసుకోమంటాడు. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకునము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండను. హృదయములో ఉన్నటువంటి పాపము కడిగి వేయబడాలి. యెరూషలేము పట్టణాన్ని దేవుడు శుద్ధీకరించడానికి, ఆ పట్టణాన్ని పరిశుద్ధపరచడానికి, ఆ పట్టణాన్ని దేవునికి మహిమకరమైనటువంటి పట్టణముగా మార్చడానికి దేవుడు యెరూషలేము పట్టణంలోనికి వెళుతూ ఉన్నాడు. అందుకే అంటాడు కదా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకుని అంటాడు. పురాతనమైనటువంటి తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి, పడిపోయినటువంటి స్థితిలో నుండి మరలా తిరిగి లేవనెత్తబడండి. కీర్తనల గ్రంథం 24వ సంకీర్తనల మాట చదివాం, 7-9 వచనాలు అంటాడు కదా, పడిపోయినటువంటి స్థితిలో మీ జీవితాలు ఉన్నాయి. ఒక్కసారి ఏ పాపములైతే మీరు పడిపోయారో, ఏ మరణంలోనికైతే మీరు పడిపోతూ ఉన్నారో, ఈ పడిపోయినటువంటి స్థితిలో నుండి మీరు మరలా మీ జీవితాలు లేవనెత్తుకోండి. మిమ్మల్ని పరిపాలించేటువంటి రాజు మీ మధ్యలో ఉన్నాడు. మిమ్మల్ని ఏలబోతున్నటువంటి వాడు మీ మధ్యలో ఉన్నాడు. మీకు శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని అనుగ్రహించబోతున్నటువంటి వాడు మీ మధ్యలో ఉన్నాడు. అందుకే అంటాడు కదా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకోమని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ మాట ఆనాడు పట్టణానికి గుర్తు చేశాడు, ఈనాడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు కదా. పట్టణం అంటే గోళ్ళతో దేవుడు మాట్లాడలేదు. యెరూషలేము పట్టణంతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఏదేదో రాళ్లతోనో, గోడలతోనో, ప్రాకారములతోనో, లేదంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి చెట్లతోనో దేవుడు మాట్లాడలేదు. కానీ తనకి స్వాస్థ్యంగా ఉన్నటువంటి ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మీ హృదయాలు ఆయన తట్టు తిప్పండి, మీ మనస్సులు ఒక్కసారి దేవుని వైపు మరల్చండి. హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని కడిగి వేస్తే దేవుని ప్రేమ మీకు కనపడుతుంది, దేవుని యొక్క దీనత్వం మీకు కనపడుతుంది, ఆయన కలిగినటువంటి సాత్వికత్వాన్ని మీరు చూడగలుగుతారు. ఆయన మీ పట్ల చూపినటువంటి ఔదార్యముతో కూడినటువంటి ప్రేమ మీ హృదయాల్లో కనపడుతుందనేటువంటి మాటను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ యెరూషలేము పట్టణంలోనికి యేసు ప్రభువారు ప్రవేశించినప్పుడు ఆయన కన్నీరు కార్చాడు కదా, కన్నీరు కార్చాడు. లూకాసు సువార్తికుడు ఈ మాట గుర్తు చేస్తాడు. ఒకసారి చూడండి, లూకాసు సువార్త 19వ అధ్యాయము 41వ వచనం నుండి మనం చదివితే అక్కడ అంటాడు కదా, లూకాసు సువార్త 19వ అధ్యాయము, ఆయన పట్టణమును సమీపించినప్పుడు 41వ వచనము, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. పిల్లలు గమనించండి, ఆయన పట్టణంలోనికి వచ్చినప్పుడు ఏ పట్టణమును గురించి అయితే ప్రవక్తలు ప్రవచించారో, ఏ పట్టణమునైతే ఆయన ఒక నూతనమైనటువంటి యెరూషలేము పట్టణముగా మరలా తిరిగి కట్టుకోవడానికి, ఆ పట్టణాన్ని తిరిగి పునర్నిర్మించుకోవడానికి ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడో, ఆ పట్టణమును చూచి ఆయన కన్నీరు కార్చాడు. ఎందుకంటే ఈ దినమందైనా కానీ అంటాడు కదా, ఈ వచనంలో మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, నీవును ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. ఈ మట్టలాదివారపు ఆరాధనలో ప్రాముఖ్యంగా ప్రభువుని ఒక రెడీమర్గా మనం గమనించగలుగుతాం, ఒక విమోచకుడు. ఆయన మరణములో నుండి, శాపములో నుండి, పాపములో నుండి విమోచించడానికి వచ్చినటువంటి వాడు. అక్కడ గుర్తు చేస్తూ ఉంటాడు, ఆయన ఒక రాజుగా వస్తూ ఉన్నాడు, రారాజుగా వస్తూ ఉన్నాడు. ఎందుకు వస్తూ ఉన్నాడు అంటే, నువ్వు పాపములో ఉన్నావు, నువ్వు శాపములో ఉన్నావు, నువ్వు బంధించబడినటువంటి స్థితిలో ఉన్నావు, నిన్ను విడిపించడానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన ఒక విమోచకుడు.
ఆయన ఒక రక్షకుడు. ఆయన నీ జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టడానికి నీ మధ్యలోనికి వచ్చినటువంటి రెడీమర్ అనేటువంటి మాటను ఇక్కడ మెస్సయాను గురించి, ప్రభువుని గురించి గుర్తు చేస్తూ ఉన్నాడు. రెండోది మనం గమనించగలిగితే ఇక్కడే అంటాడు కదా, రెడెంప్షన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు, విమోచన గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎలా విమోచించబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ పట్టణము విడిపించబడాలన్నా, లేదా ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు పాపము నుండి తప్పించబడాలన్నా కేవలము అది ఆయన వలన మాత్రమే అవుతుంది అంటాడు. ఇంకెవరు కూడా ఆ పట్టణాన్ని విడిపించలేరు. పాపములో ఉన్నటువంటి యెరూషలేము పట్టణాన్ని మరలా ఒక నూతనమైనటువంటి పట్టణముగా కట్టగలిగినటువంటి వారు ఎవరూ కూడా లేరు. ఎందుకంటే వాక్యము జ్ఞాపకం చేయబడింది, యెషయా గ్రంథంలో తెలియపరుస్తూ ఉంటాడు. ఈ మాటను మనం గమనించగలిగితే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 17వ వచన భాగంలో ఇక్కడ మనకి కనపరుస్తూ ఉంచాడు. ప్రవక్త చేత దేవుడు ముందుగా పలికించినటువంటి మాట ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. 51వ అధ్యాయము 17వ వచన భాగాన్ని, యెరూషలేమా లెమ్ము యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దాన, తూలి పడచేయు పాత్రలోనిది అంతటిని త్రాగిన దాన నిలువం. పిల్లలు గమనించండి, ఈ వాక్య భాగంలో కీర్తనాకారుడు ప్రవచనం యెరూషలేము పట్టణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పట్టణాన్ని చూచే యేసు ప్రభువు వారి కన్నీరు కార్చారు. ఈ నీ దినమందైనను సమాధానార్థమైన సంగతులు నీవు గ్రహించిన ఎడల నీకెంతో మేలంచాడు. కానీ ఆ యొక్క దేవుని యొక్క రక్షణ ద్వారములు ఏమైతే ఉన్నాయో, రక్షణ కార్యం ఏదైతే ఉందో అది యెరూషలేము పట్టణం ఎదుట మరుగు చేయబడి ఉన్నది. ఎందుకంటే యెరూషలేము పట్టణం ఎలా ఉందంటే క్రోధముతో నిండిపోతూ ఉంది. ఆ యెరూషలేము పట్టణం ఎలా ఉందంటే పాపముతో నిండిపోయింది. ఎవరైనా కానీ దేవుని పేరిట పట్టణంలోనికి వస్తే మరణాన్ని చూడాలి అనేటువంటి తప్పించేటువంటి స్థితిలో యెరూషలేము పట్టణం కనపడుతూ ఉంది. అందుకే ఇక్కడ అంటాడు, యెరూషలేమా లెమ్ము యెహోవా క్రోధ పాత్రను ఆయన చేత నుండి పుచ్చుకొని త్రాగిన దాన అంటాడు కదా. యెహోవా క్రోధ పాత్ర, ఈ క్రోధ పాత్ర ఎవరో కాదు, ఈ మట్టల ఆదివారపు ఆరాధనలో గాడిద పిల్ల మీద కూర్చున్నటువంటి గొర్రె పిల్ల కదా. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనకు కనపడుతూ ఉంది. ఈ మత్తయి సువార్తలు గమనించిన, లూకా సువార్తలు గమనించిన కానీ ఈ బేతనియ గ్రామంలో కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల మనకు కనపడుతూ ఉంది. ఈ కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల విడిపించబడుతూ ఉంది. అది ప్రభువు కావాలి. వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయన శిష్యులను గ్రామంలోనికి పంపించేటువంటి సమయంలో ఆ గాడిద పిల్లను విప్పేటువంటి క్రమములు ఎవరైనా కానీ ఎందుకు ఈ గాడిద పిల్లను విప్పుతున్నారని అడిగినప్పుడు ఇది ప్రభువుకి కావలసి ఉన్నదని వారితో చెప్పండి. ఇది ప్రభువుకి కావాలి, లేఖనముల ప్రకారంగా ప్రభువుకి కావాలి. ఇది రక్షకుడు ప్రయాణము చేయడానికి దేవుడు ముందుగా సిద్ధపరచబడినటువంటి వాహనము, భారవాహికమైనటువంటి పశువు పిల్ల కదా. గాడిదను దేనికి వాడతారంటే అది ఒక వాహనము. వెనకడ దినాల్లో కదా, మరి భారము మోయటానికి, బరువులను ఒక ప్రాంతములో నుంచి ఒక ప్రాంతములోనికి తీసుకుని వెళ్ళటానికి వాడబడుతున్నటువంటి ఒక వాహనము ఈ యొక్క గాడిదను మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఇది చాలా అర్థాలు మనకు తెలియచేయబడుతుంది. ఇది బానిసత్వములో ఉన్నటువంటిది, బానిసత్వములో ఉన్నది, కట్టబడి ఉన్నది, విడిపించబడలేనటువంటి స్థితిలో ఉన్నది అనేటువంటి సంగతిని, దాన్ని విడిపించగలిగినటువంటి వాడు ఒక ప్రభువారు మాత్రమే. అప్పటి వరకు లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ గాడిద పిల్లను దేని కొరకు ఉపయోగించడానికి ఇష్టపడ్డారు అంటే వారు వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనముల కొరకు దాన్ని చూడగలిగారేమో. కానీ లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. చూడండి, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ విప్పబడుతున్నటువంటి గాడిద పిల్ల యొక్క స్థితిగతులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం ఒక్కసారి చూడండి. నిర్గమాకాండము 13వ అధ్యాయము 19వ అధ్యాయము 30వ వచన భాగాన్ని ఒక్కసారి చదివితే అక్కడ అంటాడు కదా, ఈ గాడిద పిల్ల విమోచించబడటానికి, అది విప్పబడటానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఇక్కడ గుర్తు చేస్తాడు. 19వ అధ్యాయం 30వ వచన భాగాన్ని చూడండి ఒకసారి. 9వ అధ్యాయము నిర్గమాకాండము 13వ అధ్యాయము 12వ వచనం. 13వ అధ్యాయం 12వ వచనం చూడండి.
నిర్గమాకాండము 13వ అధ్యాయము ప్రతి తొలుచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానము యెహోవాదగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలను. పిల్లరా, నీ కుమారులలో తొలుచూలి అన్న ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలను. పిల్లలు గమనించండి, వాక్యం మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఒకసారి వెనకటి దినాల్లో మన యొక్క పితరుల యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే కుటుంబాల్లో జన్మించినటువంటి తొలి సంతానాన్ని దేవుని మందిరంలోనికి వచ్చి వేలం వేస్తారు కదా. వేసారా? ఇక్కడ ఉన్నటువంటి వారు మమ్మల్ని అయితే మా అమ్మగారు అలాగే దేవుని మందిరంలోకి తీసుకుని వెళ్ళి వేలం వేసేటువంటి వారు. సంఘంలో వారు కొంత అమౌంట్ ఇచ్చి విడిపించేటువంటి వారు. తొలి సంతానము మందిరంలో వేలం వేయటము అంటే వెల చెల్లించి విడిపించబడటం అన్నమాట. తొలి సంతానమును గురించి ఇది మాట్లాడుతూ ఉంచాడు. అలాగే ఈ అధ్యాయాన్ని ఈ వచనాన్ని గమనించినప్పుడు పశువులలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్య భాగంలో ప్రతి తొలుచూలు పిల్లను నీకు కలుగు పశువులలో సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలను. ఇప్పుడు ఇక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల తొలి సంతానము. అది ఎన్నడూ కూడా దాని మీద ఎవరూ కూడా కూర్చోలేదు, ఎన్నడూ కూడా దాన్ని ఏ పనికి కూడా ఉపయోగించలేదు. అప్పటి వరకు దాన్ని పనికి తీసుకెళ్ళలేదు, ఏ వ్యక్తి కూడా దాని మీద కూర్చోలేదు. ఇది తొలి సంతానము. మొట్టమొదటిగా పుట్టినటువంటి సంతానము అక్కడ కట్టబడి ఉన్నది. ఈ కట్టబడినటువంటి తొలి సంతానం అనేటువంటి గాడిద పిల్లను విడిపించడానికి లేఖనాల ప్రకారంగా ఏమి చేయాలి అంటే దానికి ప్రతిగా ఒక గొర్రె పిల్లను వెల ఇచ్చి దాన్ని విడిపించాలి. ఈ గాడిద పిల్లకు ప్రతిగా వెల ఏదంటే గొర్రె పిల్లే అంటాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలం అంటే ఈ పాత నిబంధన వచనము ప్రకారంగా క్రొత్త నిబంధనని మనం ఒకసారి వాక్యాన్ని గుర్తు చేసుకోగలిగితే అక్కడ గాడిద పిల్ల కట్టబడి ఉన్నది, అది తొలి సంతానంగా ఎంచబడి ఉన్నది. ఇప్పుడు దాన్ని వెల ఇచ్చి విడిపించాలి అంటే దాని యజమానుడు దాని కొరకు కొంత ధనమన్నా వెచ్చించాలి. రెండోది, ఇప్పుడు ప్రభు దాన్ని కోరుకున్నాడు కాబట్టి ఈ గాడిద పిల్లను విమోచిస్తున్నటువంటి వాడు ప్రభువారు మాత్రమే. అది ప్రభువు కావాలి. ఎందుకంటే దానికి ప్రతిగా వెల చెల్లించడానికి వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల అయినటువంటి యేసు ప్రభువారు దానికి ప్రతిగా మరణమునకు అప్పగించబడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన వెల చెల్లించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే గాడిద పిల్ల విషయంలో మనం గమనించగలిగితే అది ఒకటి విమోచించబడడానికి సాదృశ్యంగా ఉంది. మన జీవితాలు కూడా పిల్లరా, ప్రస్తుత దినాల్లో లోకంలో ఉన్నటువంటి మన జీవితాలు కూడా ఈ కట్టబడి ఉన్నటువంటి గాడిద ఎలా కనపడుతూ ఉందో మన జీవితాలు కూడా పాపము చేత కట్టబడి ఉన్నాయి. మనము దాస్యత్వములో ఉన్నటువంటి వారము, బానిసత్వములో ఉన్నటువంటి వారము, పాపములో అలాగే మరణమైపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారము. ఇశ్రాయేలు జీవితాలు మనం గమనించగలిగితే ఐగుప్తు దేశంలో ఫరో రాజు యొక్క సంరక్షణలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు బానిసత్వంలో? అది కూడా నేనే చెప్పుకోవాలా కదా. 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి వారి యొక్క మొర విని దేవుడు దిగి వచ్చాడు. ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి దేవుడు ఎలా దిగి వచ్చాడో మరణములో పాపములో ఉన్నటువంటి మనల్ని పాపము నుండి మరణము నుండి విడిపించడానికి దేవుని కుమారుడు మన మధ్యలోనికి అలా వచ్చాడు. ఆయన అలా వచ్చి ఇప్పుడు మనల్ని దాస్యత్వము నుండి పాపము నుండి విడిపించడానికి తొలి సంతానముగా వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల వలె ఆయన మరణం వైపు అడుగులు వేస్తూ వెళుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. ఎంత గొప్ప మాట. ఆయనకు తెలుసు యెరూషలేము పట్టణంలోనికి వెళితే ఆయనకు సంభవించబోయేది మరణం అనేటువంటి మాట. ఆయనకు తెలుసు యెరూషలేము పట్టణంలోనికి వెళితే ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన మరణానికి అప్పగిస్తారని తెలిసినప్పటికీ కూడా ఆయన యెరూషలేము పట్టణంలోనికి తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వెళుతూ ఉన్నాడు. వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల కదా. ఎవరన్నారు ఈ మాట? అబ్బే, ఎవరన్నారు ఈ మాట? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరన్నారు ఈ మాట? పాస్టర్ గారు మీరే అన్నారు కదా. అనండి, ఆ మాట అనండి అమ్మా. బాప్తిస్మిచ్చి యోహాను, అయ్యో 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 కదా. బాప్తిస్మిచ్చి యోహాను సువార్త 1వ అధ్యాయంలో శిష్యులకు గుర్తు చేస్తూ, ఇదిగో
దేవుని కుమారునటువంటి యేసు ప్రభువారు వస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయనే మన పాపముల నిమిత్తము మరణించడానికి వచ్చినటువంటి వాడు. మన పాపములు మోసుకుని వెళ్ళటానికి దేవుని చేత పంపబడినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువారు ఈయనే అని బాప్తిస్మ ఇచ్చి యోహాను యేసు ప్రభువారికి బాప్తిస్మ ఇచ్చేటువంటి క్రమంలో జ్ఞాపకం చేసినటువంటి మాట, ఈయనే దేవుని గొర్రెపిల్ల, పాపములు మోసుకుని వెళుచున్నటువంటి వాడు ఈయన అని బాప్తిస్మ ఇచ్చి యోహాను ప్రభువుని పరిచయం చేశాడు. ఇప్పుడు ఆ పరిచయం చేయబడినటువంటి గొర్రెపిల్ల యెరూషలేము పట్టణంలోనికి వెళుతూ ఉంది పాప విమోచన కలగచేయటానికి. అందుకే ఈ వాక్య భాగంలో అంటాడు కదా, యెరూషలేము పట్టణంలో జ్ఞాపకం చేస్తూ ఆ క్రోధ పాత్రను త్రాగబోతున్నటువంటి పట్టణమును గురించి ఈ మాట అంటాడు. యెహోవా క్రోధ పాత్రను త్రాగబోతున్నటువంటి యెరూషలేము పట్టణమా, లెమ్మని పట్టణము లేపబడుతున్నటువంటి సమయంలో పట్టణమంతా కూడా కలవరపాటుకు గురయ్యింది. ప్రవచనం యొక్క నెరవేర్పు. అప్పటి వరకు ఒక నిశ్శబ్దమైనటువంటి వాతావరణము. యేసు ప్రభువారు యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళటానికి మునుపంతా కూడా ప్రజల యొక్క ఆలోచన ఒక రకంగా ఉంది, వారి తలంపులు ఒక రకంగా ఉన్నాయి. వారు పండగ వాతావరణంలో కనపడుతున్నటువంటి సమయంలో ఈయన ఒక్కసారిగా పట్టణంలోనికి వస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా కలవరపాటుకు గురవుతూ ఉన్నారు. కారణం ఏమిటంటే ఇదిగో యెహోవా క్రోధ పాత్ర పట్టణంలోనికి రాబోతూ ఉంది. అనగా మరణమునకు అప్పగించబడబోతున్నటువంటి పాత్రను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటనే సువార్తికులు కూడా గుర్తు చేశారు. మనం గమనించగలిగితే మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచన భాగానికి పరిశీలన చేస్తే అక్కడ కూడా ఇదే మాట, చక్కటి మాట, యెరూషలేమా ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండునదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకి ఎలాగు చేర్చుకును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి అంటాడు కదా. ఎంత చక్కటి మాట. ఇవి ముగ్గురు సువార్తికులు గుర్తు చేశారు. ఈ మాటలు మనం గమనించగలిగితే లూకాసు సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో కూడా మనకు కనపడుతూ ఉంటుంది. అంటే ఆ వాక్యంలో కూడా మనకు కనపడుతూ ఉంది. ఇక్కడ 23వ అధ్యాయము 37వ వచనంలో తెలియపరుస్తాడు, యెరూషలేమా ప్రవక్తలను చంపుచును, నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచున్న ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద కేలాగు చేర్చుకును, అలాగే నేను నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని ఇంటిని కానీ మీరు వల్లకపోతే, మీరు లోబడలేదు. చాలాసార్లు మిమ్మల్ని నా రెక్కల క్రిందకి తీసుకోవాలని ప్రయత్నించాను. పాత నిబంధన కాలంలో దేవుడు పెందల కాడని లేచి వారితో మాట్లాడాడు. మీరు నా మాట వింటారేమో, మాటకు లోబడతారేమో, పాపమును విడిచి విగ్రహారాధన పూరితమైనటువంటి ఆలోచనలు విడిచి నా తట్టు తిరుగుతారేమని ఎన్నోసార్లు మాట్లాడి రెక్కలు చాచినటువంటి వాడై, ఆయన తన బాహు చాచినటువంటి వాడై పిలిచినప్పటికీ కూడా వారు లోబడలేదు, వినలేదనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇప్పుడు ఈ వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళి ఎక్కడ రెక్కలు చాచాడు అంటే కదా, ఇది కూడా నేనే చెప్పాలా. ఆయన రెక్కలు ఎక్కడ చాపబడ్డాయి? కలువరి శిలువలో చాపాడంట. కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకి చేర్చుకోవాలని ఎలా రెక్కల చాస్తూ పిలుస్తూ ఉందో అలా పిలిచినప్పటికీ కూడా మీరు వల్లకపోయారు, మీరు లోబడలేకపోయారు. ఇప్పుడు దేవుని కుమారుడు రెక్కల చాచడానికి వెళుతూ ఉన్నాడు తన పిల్లలను పిలుస్తూ. ఆయన కలువరి శిలువలో తన ప్రాణము పెట్టి ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అనేటువంటి పిలుపుతో లోకములో, మరణములో, పాపములో, శాపములో ఉన్నటువంటి మానవాళిని అంతటినీ కూడా తన యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమ చేత, తాను చూపుతున్నటువంటి కరుణ ఔదార్యము చేత, ఒక శ్రేష్టమైనటువంటి సాత్వికము కలిగినటువంటి వాడే తన బాహువులోనికి ఆయన చేర్చుకోవడానికి పిలుస్తూ ఉన్నప్పటికీ కూడా యెరూషలేము పట్టణం ఇంకా ఆయన్ని అంగీకరించడానికి ఇష్టపడలేకపోతూ ఉంది. ఆయన రెక్కల చాటున భద్రపరచబడడానికి రాలేకపోతున్నటువంటి స్థితి కనపరచబడుతూ ఉంది. అందుకే ఈ మాటలు మరలా క్రొత్త నిబంధన కాలంలో కూడా ప్రవక్తలు గుర్తు చేస్తూ ఉన్నారు. ఒకసారి రోమాపత్రిక 11వ అధ్యాయం 13వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. చూడండి, ఇక్కడ కూడా పౌలు భక్తుడు ఈ మాట గుర్తు చేశాడు. రోమీయులకు రాసిన పత్రిక, అన్యులకు మీతో నేను మాట్లాడుచున్నాను, అన్ని జనులకు
నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను కనుక, అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధముననైనను ఏ విధమునైనను నా రక్త సంబంధులకు నా రక్త సంబంధులకు రోషము పుట్టించి రోషము పుట్టించి వారిలో కొందరినైనను వారిలో కొందరినైనను రక్షింపవలనని రక్షింపవలనని నా పరిచర్యను గణపరచుచున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకునుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగునే కదా. పిల్లలు గమనించండి, ఈ వాక్య భాగంలో పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను గణపరుచుచున్నాను అని జనులతో మాట్లాడుతూ ఉన్నాడు. రోషము పుట్టాలంట, రోషము పౌరుషము కలగాలంట. దేనికి పౌరుషము? ఎందుకు ఈ రోషం అంటే క్రీస్తు కొరకు బ్రతకాలి అనేటువంటి రోషము. పాపములో బ్రతకడానికి కాదు, లేదా మనిషి మీద పగ తీర్చుకోవడానికి కాదు, లేదా మనిషిని అణిచివేయటానికి కాదు, లోకములో ప్రతీకారములు తీర్చుకోవడానికి రోషము చూపించడం కాదు కదా. చాలామందికి కోపం వస్తూ ఉంటుంది, కదిలిస్తే చాలు, అరే వీడికి ముక్కు మీద కోపం వచ్చేసిందిరా అంటాడు కదా. అరే నేను లేస్తే అరే మనిషినే కాదు అంటాడు. నిజంగా కోపం ఎలాంటిదంటే కదా, మా ఇంట్లో కూడా కోపం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రతి ఇంట్లో ఉంటారు కదా. ఏ బాబ్జీ ఉంటారా లేదా? ఉంటారు, తెలుసు, బాబ్జీకి కూడా తెలుసు. ప్రతి ఇంట్లో కోపం వాళ్ళు ఉంటారు. నాకైతే ఇంకా బాగా తెలుసు, మా ఇంట్లో కోపం ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళే చేయి కూడా పైకి ఎత్తారు ఎత్తమంటే. కానీ నేను అన్న కానీ వాళ్ళకి తెలుసు కదా. ఏం సతీష్ గారు? అవును, సతీష్ గారికి కూడా తెలుసు. అంటే ఎవరికి వాళ్ళే తెలుసు, ఏ ఇంట్లో ఏ కోపం ఉన్నటువంటి వ్యక్తో, కోపం లేనటువంటి వ్యక్తో కదా. రోషము కావాలి, కానీ దేనికి రోషము కావాలి? ఏ సందర్భంలో ఏ విధమైనటువంటి రోషం కావాలి అంటే లోక సంబంధమైనటువంటి రోషము, లోక సంబంధమైనటువంటి కోపముని నీ కీడు తీసుకొస్తుంది అంతే. ఈ లోక సంబంధమైనటువంటి కోపమైనా, రోషమైనా, పగైనా, ప్రతీకారమైనా అది నీ జీవిత నాశనాన్ని కలగ చేస్తాయేమో, కానీ నీవు దేవుని కొరకు రోషము కలిగినటువంటి వాడిగా నిలబడితే అది నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది, అది నీకు పరలోకాన్ని ఇస్తుంది, అది ప్రభువులో నీకు సంతోషాన్ని ఇస్తుంది, అది ప్రభువులో పట్టరానంత ఆనందాన్ని నీకు కలగచేస్తుంది. శాశ్వతమైనటువంటి నిత్యత్వం ఎలా ఉండబోతుందో రోషము కలిగినటువంటి వాడై ప్రభు కొరకు బ్రతికితే నీకు అర్థమవుతుంది. భూ సంబంధమైనటువంటి రోషము నిన్ను మరణంలో నిలబడితే, పర సంబంధమైనటువంటి రోషము నిన్ను పరలోకంలో నిలబెడుతూ ఉంది. ఆ రోషము కలిగినటువంటి వాడు పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల జీవితాలు కనపడుతూ ఉన్నాయి. స్టెఫెను భక్తుని యొక్క జీవితం కూడా కనపడుతుంది. పౌలు భక్తులు అందుకే ఈ మాట ఇక్కడ అంటాడు, అన్యజనుల మధ్య రోషము కలిగినటువంటి వాడే రక్త సంబంధికునితో మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉన్నాను అనేటువంటి మాటను ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు యెరూషలేము పట్టణంలోనికి వెళితే పట్టణం అంతా కూడా కలవరపడి, పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది రోషము కలిగినటువంటి వారే ప్రభువుని మరణానికి అప్పగించడానికి సిద్ధపడ్డారంట. ఇది కలవరపాటుకి గురైనటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఆ స్థితిగతుని గురించి ఈ వాక్య భాగాల్లో మనకు కనపడుతూ ఉంది. ప్రియులారా గమనించండి, ఈ మట్టల ఆదివారపు ఆరాధనలో నేను జ్ఞాపకం చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటల్లో యెరూషలేము పట్టణంలోనికి సమాధానకరుడైనటువంటి రారాజు అయినటువంటి యేసు ప్రభువారు విమోచకుడిగా విమోచన అనుగ్రహించడానికి ప్రవేశిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఆ విమోచన పొందుకోలేనటువంటి పాపములు ఉన్నటువంటి వారిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికీ ఒకసారి ఈ మట్టల ఆదివారపు ఆరాధనలో ఒక్కసారి మన హృదయాలను, మన జీవితాలను చూసుకుందాం. ఆనాడు యెరూషలేము పట్టణంలో ఇంకా పాపములు ఉన్నటువంటి ప్రజలు ఎలా కనపడ్డారో ఆయన కన్నీరు కాల్చినటువంటి సందర్భం కనపడింది. ఎందుకంటే ఈ దినమందైనను సమాధానార్థమైన సంగతులు తెలుసుకునే యెడల నీకెంతో మేలనే మాట ఆయన ఆనాడు పలుకుతున్నట్లుగా, ఒకవేళ ఈనాడు ఆయన మన మధ్యలో ఆత్మస్వరూపుడిగా సంచరిస్తున్నటువంటి క్రమంలో నీవు ఇప్పటికీ ఆయన మాట వినకపోతే, నీవు ఇప్పటికీ ఆయన మాట విని ఆ మాటకు లోబడలేకపోతే, ఒకవేళ ఆయన ఈరోజు నిన్ను గురించి కన్నీరు కార్చేటువంటి ఆవశ్యకత ఉన్నదంటాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని చూచినప్పుడు ఆనాటి హృదయాల వలె ఈరోజు నీ హృదయం కూడా ప్రభువు కనపడితే ఆయన కూడా ఈరోజు ఇదే మాట అంటాడు, ఈ నీ దినమందైన సమాధానార్థమైన సంగతి నీవు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. రక్షకుడు ఎందుకు వచ్చాడో నీకు తెలుసు. ఒకవేళ నువ్వు ఖర్జూరపు మట్ట చేత పట్టుకొని దావీదు కుమారునికి చేయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును కాక అని నీవు ఒక కేక వేసినటువంటి స్థితిలో నీవుండి, నీవు మారు మనసు లేకపోతే, రక్షణ లేకపోతే, ప్రభుని వెంబడించి పరలోకంలోనికి ప్రవేశించే రోషము కలిగినటువంటి దేవుని బిడ్డగా నీవు లేకపోతే
ఆయన ఈరోజు నిన్ను గూర్చి, అయ్యో నా ప్రియ కుమారుడా, అయ్యో నా ప్రియ కుమార్తె, ఈ రోజైనా కానీ నీవు ఈ దినమందైనా సమాధానార్థమైన సంగతి నీవు తెలుసుకుంటే నీకెంత మేలు, ఎంత మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని కుమారుని యొక్క మరణాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నప్పుడు ఆ మరణకరమైనటువంటి పరిస్థితి మన హృదయాన్ని కదిలించకపోతే, ఆ మరణకరమైనటువంటి పరిస్థితి మన హృదయంలో చలనమును పుట్టించకపోతే అది ఒక భయంకరమైనటువంటి ఆ రాతి గుండెతో కలిగినటువంటి మరణాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ వాక్య భాగాన్ని మనం గమనించగలిగితే ఒక మాట నేను మరలా గుర్తు చేస్తాను. నెహెమ్యా గ్రంథంలో రాయబడినటువంటి మాట 9వ అధ్యాయము ఒకసారి చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 26వ వచన భాగాన్ని ఒకసారి మనము పరిశీలన చేద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిన పిల్లర. గమనించండి, తెలిసిందా? ఇక్కడ పేజీ నెంబర్ 408 నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనములో ఈ మాట మనకు కనపడుతూ ఉంది. ఇక్కడ అంచడి కదా, అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి అంటాడు కదా. ఆనాడు ఈనాడు ఏనాడు చూసినా కానీ ఆ దేవునికి విసుగు పుట్టించేటువంటి మనసు అనేటువంటిది ఒకానొక సమయంలో మన మీదకి ఉగ్రతను తీసుకుని రాబోతూ ఉంది. అరే, ఎన్ని మార్లు గద్దించినను లోబడినటువంటి వానికి అకస్మాత్తుగా కదా ఏం సంబంధించింది? మరణము సంభవిస్తుందంట. ఎన్నిసార్లు గద్దించినప్పటికీ కూడా లోబడినటువంటి వాని యొక్క జీవితంలోనికి అతడు ఊహించకుండానే అకస్మాత్తుగా మరణము సంభవిస్తూ ఉంటుంది. దేవుని తెలుసుకున్నటువంటి వాడు సాధారణమైనటువంటి మరణాన్ని చూచిన పెద్ద కష్టమేమీ కాదు, నష్టమేమీ కాదు. ఎందుకంటే అతడు పరలోకములో ఉంచాడు. దేవుని చూడనటువంటి వాడు, దేవుని ఎరగనటువంటి వాడు, దేవుని రక్షణ లేనటువంటి వాడు, దేవుని బిడ్డగా జీవించలేనటువంటి వాడు అటువంటి మరణాన్ని చూస్తే అతడు రెండవ మరణంలో భయంకరమైనటువంటి నరకములో ఉంచాడు అనేటువంటి మాటను దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. అందుకే అంటాడు కదా, దేవుని మాట మనకు అందించబడుతున్నటువంటి క్రమములోనే, దేవుని మాట మనం వినుచున్నటువంటి క్రమములోనే మనము మన జీవితాన్ని మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి. రెండో విషయాన్ని ఇంకొక మాట నేను గుర్తు చేస్తాను. గాడిద పిల్ల మీద గొర్రె పిల్ల అనేటువంటి ప్రభువారు వెళుతున్నటువంటి క్రమంలో దారి పొడుగున్న వారు ఏం పరిచారు? బట్టలు పరిచారా కదా, వస్త్రాలు పరిచారు, బట్టలు పరిచారు. వాక్యంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాట, మొట్టమొదటిగా శిష్యులు గాడిద పిల్ల మీద బట్టలు పరిచి బట్టలు వేసి ప్రభువును కూర్చోబెట్టారు. ఆ తరువాత జన సమూహం అంతా కూడా ఆ దారి పొడుగునా కూడా వారు కలిగి ఉన్నటువంటి, వారు తీసుకొచ్చినటువంటి బట్టలన్నిటినీ కూడా పరిచి ఆ వస్త్రాల మీద ఆయనను నడిపించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళారు. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనం చదవండి, త్వరగా ముగించుకుందాం. ఇంకా యెషయా గ్రంథము 64వ అధ్యాయము వస్త్రముల గురించి, ఖర్జూర మట్ల గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనము, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డల వలె ఆయను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్టుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయిన. చాలా మా పిల్లల గమనించండి, ప్రజలు పశ్చాత్తాపంతో పలుకుతున్నటువంటి మాట, ఆ దేవుని తట్టు తిరిగి మాట్లాడుతున్నటువంటి మాట మనం గమనించగలిగితే 5-6 వచనాల్లో తెలియపరుస్తూ ఉంటాడు. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, సంతోషముగా నీతిని అనుసరించి వారిని నీవు దర్శించుచున్నావు, చిత్తగించుము,
నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా. పిల్లలు గమనించండి, చక్కటి మాట ఈ వాక్య భాగంలో తెలియపరుస్తూ ఉన్నాడు. మనం గమనించగలుగుతున్నటువంటి మాట మనం చూడగలిగితే అంచాడు కదా, చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నయు మురికి గుడ్డవలేనాయన అంటాడు కదా. ఈ లోకములో ఏ నరుని జీవితాన్ని చూచినా కానీ ఎవరు నీతిమంతుడున్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవుని వెతికివాడు ఎవడనూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఈ లోకములో దేవుని మహిమను చూడలేనటువంటి స్థితిలో పాపములో ఉన్నటువంటి వారు నీతిమంతుడు లేడు. యెషయా గ్రంథములు అంటాడు, మా క్రియలన్నీ కూడా మేము నీతి క్రియలు అనుకున్నాము, దేవుడు చూస్తే అవి మురికి గుడ్డలు అంటాడు కదా. ఈ భయంకరమైనటువంటి మాట. మురికి గుడ్డలతో సమానమైనటువంటి క్రియలు మానవుని యొక్క నీతి క్రియలు. ఒక మనిషి నేను నీతిమంతుడను, నేను చేసినటువంటి ప్రతి క్రియ కూడా ఇది నీతి క్రియ అనేటువంటి ఆలోచన ఏ నరుడైతే తన హృదయంలోనికి తీసుకున్నాడో అది దేవుడు చూస్తూ ఉండగా ఆయన దృష్టిలో ఆ నీతి క్రియలు ఎలా కనపడుతూ ఉన్నాయి అంటే అవి మురికి గుడ్డలతో కనపడుతూ ఉన్నాయి అంటాడు. ఇప్పుడు యెరూషలేము పట్టణంలోనికి ప్రభువారు వెళుతున్నటువంటి సమయంలో వారు ఆ దారి పొడుగునా పరుస్తున్నటువంటి జీవితాన్ని మనం గమనించగలిగితే వారు వస్త్రాలు పరుస్తూ ఉన్నారు. ఆ వస్త్రాలు దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటే వారి జీవితానికి సాదృశ్యంగా కనపడుతుంది. ఈరోజు మా జీవితము నీ పాదాల చెంత పెడుతూ ఉన్నాం. వారు వస్త్రాలు పరుస్తూ ఉన్నారు. యెషయా గ్రంథములు అంటాడు కదా, మా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వలె కనపడుతూ ఉన్నాయి. ఈరోజు మా జీవితము, మా క్రియలు, మా తలంపులు, మా ఆలోచనలు సమస్తము కూడా ఎలా ఉన్నాయి అంటే నీ దృష్టిలో పాపములో ఉన్నాయి. పాప సంబంధమైనటువంటి స్థితిలో మేము కనపడుతూ ఉన్నాము. ఆ వస్త్రాలకు ప్రతిగా వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే వారి జీవిత సమర్పణ అనేటువంటిది అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మా జీవితాలు నీ పాదాలు చెందుతుందయ్యా. రక్షించగలిగినటువంటి వాడవు నీవు మాత్రమే, విమోచించగలిగినటువంటి వాడవు నీవు మాత్రమే, నీవే మా రక్షకుడు అని వారు పలుకుతూ ఉన్నారు కదా. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5వ వచనము చివరి భాగంలో అంటాడు, రక్షణ మాకు కలుగునా. రక్షణ మాకు కలుగునా. మేము పాపములో ఉన్నాము, మాకు రక్షణ ఎలా కలుగుతూ ఉంది? మా నీతి క్రియలైతే మురికి గుడ్డల్లా కనపడుతూ ఉన్నాయి. మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోతూ ఉన్నాయి. గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషాలు మమ్మల్ని కొట్టుకొని పోతూ ఉన్నాయి కదా. మా జీవితాలన్నీ కొట్టుకొని పోబడుతున్నటువంటి జీవితాలే. ఇప్పుడు మేము రక్షించబడాలి అంటే మాకున్నటువంటి ఏకైక ద్వారం ఏదైనా ఉన్నదంటే, మార్గం ఏదైనా ఉన్నదంటే అది నీవు మాత్రమే ప్రభు అని వారు తమ జీవితాలను ప్రభువుకు సమర్పించుకుంటూ ఆయనని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఖర్జూరపు మట్టల గురించి ఒక మాట మనం గమనించగలిగితే వాక్య భాగంలో తెలియపరుస్తూ ఉంటాడు ఈ మాట. వారు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని కేకలు వేసినటువంటి క్రమంలో ఖర్జూరము విజయానికి, సౌందర్యానికి సాదృశ్యము. లెబానోను పర్వతముల మీద మొలిచినటువంటి వృక్షాలలో ఖర్జూరపు వృక్షము కూడా, ఖర్జూరపు చెట్లు కూడా ప్రసిద్ధి చెందినటువంటివి. ఖర్జూరపు చెట్లు మనం గమనించగలిగితే యెరూషలేము పట్టణ ప్రాకారముల మీద విజయానికి సాదృశ్యంగా ముద్రించబడినటువంటి చిహ్నాలు కలిగినటువంటి ఆ చెట్లుగా ఖర్జూరపు చెట్లు ఉంటాయి. యెరూషలేము పట్టణంలో గుమ్మముల మీద కానీ ప్రాకారముల మీద కానీ ఈ ఖర్జూరపు చెట్లు ముద్రించబడి ఉంటాయి. చెట్లన్నీ కూడా దాని మీద అలా ముద్రించబడి ఉంటాయి. కారణం ఏమిటంటే అవి విజయానికి సాదృశ్యము. అవి ఆ ఖర్జూరపు చెట్లు మరి సౌందర్యానికి సాదృశ్యము. ఆ ఖర్జూరపు చెట్లు పరాక్రమమునకు, ఘనతకు సాదృశ్యము. ఆ ఖర్జూరపు చెట్లు ఉన్నతమైనటువంటి స్థితిని వారి జీవితంలో కలగ చేస్తుంది అనటానికి సాదృశ్యము. అందుకే వారు ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని ప్రభు ద్వారా పొందుకోబోతూ ఉన్నామనేటువంటి ఆ నిబంధనకి సాదృశ్యంగా ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నారు. ఖర్జూరపు మట్ట వారి చేతుల్లో ఉండగా వారి యొక్క ఇంటెన్షన్ ఏమిటంటే, వారి ఆంతర్యం ఏమిటంటే, వారి ఉద్దేశం ఏమిటంటే, ఇదిగో నా ప్రభువు నాకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు, నా ప్రభువు నాకు రక్షణ అనుగ్రహించి నన్ను తనతో పాటు పరలోక పట్టణంలో నిలబెట్టుకోబోతూ ఉన్నాడు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని వారు చాటి చెబుతూ ఉన్నారు. ప్రభువా నీతో నేనున్నాను,
ప్రభా నీతో నేను నడుస్తూ ఉన్నాను, నీవు నాకు అనుగ్రహించేటువంటి రక్షణని కడవరకు కూడా నేను కొనసాగించుకుంటాను అనటానికి సాదృశ్యంగా వారు ఖర్జూరపు మట్ల చేత పట్టుకుని ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు కదా. వారు ఖర్జూరపు మట్ల చేత పట్టుకొని ఏమి చెప్పారు? అది కూడా మీరే చెప్పండి పాస్టర్ గారు. ఏం చెప్పారమ్మా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. కనీసం ఈ మాటన గట్టిగా చెప్పండి అమ్మా. జయము జయము, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. దావీదు కుమారునికి జయము అని చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. ఈ మాట చెప్పండి. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఒకసారి మరలా వందన కుమార్ గారు ప్రార్థన అయిన తర్వాత మరలా వీళ్ళని రోడ్డు మీదకి తీసుకెళ్ళాలా. మరలా ఒకసారి రోడ్డు మీదకి ఈ చివరి నుంచి ఆ చివరికి తీసుకెళ్తే కానీ అప్పుడు మాత్రము గట్టిగా కేకలేసి చెప్పలేరు అనుకుంటా. అప్పుడు మాత్రం చెబుతారేమో ఎండకి చెమటలు బట్టి, అప్పుడు మాత్రం గట్టిగా కేకలేస్తారు. దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడి కాక. ఒకసారి గట్టిగా చెప్పండి అమ్మ. చల్లదనం ఉండేటప్పటికి నోటి మాట రావట్లేదు, నాకైతే బాగానే ఉంది. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక కదా. ఈ కేకలో ఉన్నటువంటి ఆనందం అది ప్రియులారా. ఆనందాన్ని అనుభవిస్తే అర్థమవుతుంది. వారు ఆనందాన్ని అనుభవించారు. యెరూషలేము పట్టణంలోనికి మట్టలాదివారపు ఆరాధన అంటేనే ఆనందముతో జయోత్సాహముతో పట్టణంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. తిరణాలకు వెళితే ఎంత గంతులేస్తారు కదా. తిరణాల్లోనికి వెళ్ళారు అంటే అసలు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడవటానికి, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కేకలేయటానికి ఎక్కడ లేనటువంటి శక్తి అంతా కూడా కూడగట్టుకుంటారు కదా. మట్టలాదివారపు ఆరాధనకు కూడా వారు ఖర్జూరపు మట్ట చేత పట్టుకొని యెరూషలేము పట్టణం వైపు నడుస్తూ ఉండగా వారిలో ఉన్నటువంటి ఆనందము, వారిలో ఉన్నటువంటి సంతోషము ఏమిటంటే హోసన్నా, జయము, ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేస్తూ, ఇదిగో నా రక్షకుడు, ఇదిగో నా విమోచకుడు, ఇదిగో నా రాజు, ఇదిగో నా రారాజు అని వారు సంతోషముతో ప్రభువుని వెంబడించారు. ఈరోజు ఆ సంతోషం కావాలి నీ హృదయంలో. ఆ సంతోషం నీకు కావాలి అంటే ఆ రక్షకుని నువ్వు చూడాలా, ఆ విమోచకుని నీవు చూడాలా. నీ జీవితాన్ని సమాధానకరమైనటువంటి స్థితిలోనికి నడిపించగలిగినటువంటి ప్రభువుని వెంబడించగలిగినటువంటి అనుభవంలోనికి నీ జీవితం రావాలా. అలా ఉంటే నువ్వు ఎక్కడుంటావో తెలుసా? అలాంటి అనుభవంలో నీ జీవితం ఉంటే నువ్వు ఎక్కడుంటావో తెలుసా? అయ్యా ప్రకటన గ్రంథంలో గుర్తు చేస్తాడు కదా. చివరికి మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం తీయండి ఒకసారి. అది చాలా గడిచిన దినాల్లో కూడా ఈ వాక్యాన్ని చదివినటువంటి వాక్యమైనప్పటికీ కూడా నీవు సంతోషంగా జయోత్సాహముతో ప్రభువుని వెంబడించగలిగినటువంటి ఆత్మీయ అనుభవం కలిగినటువంటి వాడైతే ఈ మట్టలాదివారపు ఆరాధనలో ఏ అనుభవం అయితే ఉందో, పరలోక పట్టణంలో సింహాసనం ఎదుట నీవు నిలబడినప్పుడు అదే అనుభవాన్ని నువ్వు చూస్తావు. ఆ అనుభవంలోనికి నీ జీవితం తీసుకుని రాబోతూ ఉన్నాడు దేవుడు. ఆ అనుభవాన్ని ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి ఒక్కసారి ప్రకటన గ్రంథం. ఆ తరువాత నేను చూడగా ఇదిగో జనములో నుండి, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టల చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఏలుగెత్తి చెప్పిరి. మట్టలాదివారపు రోజు నువ్వు చెప్పకపోతే ఆ రోజు నువ్వు చెప్పలేవు కదా. నువ్వు నోరిప్పకపోతే ఆ రోజు ఏమి నోరిప్పుతావు? ఆ వాక్యమే ఇక్కడ మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు, యోహాను భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు కదా. ఉందా లేదా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ అలా రాయకపోయినప్పుడు దాని భావమే ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. అందుకే ఇక్కడ అంచాడు కదా, లెక్కింపజాలటువంటి ఒక గొప్ప సమూహం ఎలా కనపడిందంటే తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారు. యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో చూసాము కదా, మా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వలె కనపడుతూ ఉన్నాయి. ఆ మురికి గుడ్డలతో ఉన్నటువంటి క్రియలన్నీ కూడా ఆ గొర్రె పిల్ల మీద, గాడిద పిల్ల మీద ఉన్నటువంటి గొర్రె పిల్లన యేసు ప్రభువు నడుస్తూ ఉండగా వారు వస్త్రాలు పరిచారు. అనగా వారి వారి యొక్క మురికి జీవితాన్ని ప్రభువుకి అర్పించారు. ఒక శ్రేష్టమైనటువంటి ప్రశస్తమైనటువంటి జీవితాన్ని వారు పొందుకుంటున్నారు కదా.
అక్కడ మురికి గుడ్డలు పరిచారు. ఇప్పుడు వారు ఏం ధరించుకున్నారు? తెల్లని వస్త్రాలు వారు ధరించుకున్నారు. రెండోది ఇక్కడ అక్కడే అంచాడు కదా, వారు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట నిలవబడి మా దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణకు స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారు. 3-4. ఒకటి మా దేవునికి, రెండోది మా గొర్రె పిల్లకు, మూడోది మా రక్షణకు. వచ్చిందా లేదా? 3 విషయాలు మనకు కనపడ్డాయే లేదా? ఈ రక్షణ కార్యము జరిగించినటువంటి వాడు దేవుడే కాదా? తండ్రి అనేటువంటి దేవుడు తన కుమారుని పంపించాడు సకల మానవాళికి రక్షణ కలగచేయడానికి. వారు అంటూ ఉన్నారు కదా, ఇదిగో మా కొరకు రక్షణ కారుకుడైనటువంటి కుమారుని పంపించినటువంటి మా తండ్రికి జయమని వారు పలుకుతూ ఉన్నారు. మా తండ్రి స్తుతింపబడును గాక. రెండోది అంటూ ఉన్నారు కదా, అక్కడ గాడిద పిల్ల మీద కనపడుతున్నటువంటి గొర్రె పిల్లగా శరీరాకారంతో ప్రభు పయనిస్తున్నటువంటి సమయంలో వదకు తేబడినటువంటి గొర్రె పిల్లగా మా పాపములు భరించినటువంటి గొర్రె పిల్ల అయినటువంటి దేవుని కుమారునటువంటి యేసు ప్రభు వారికి స్తుతి కలుగునుగాకని వారు స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. మూడోది అంటారు కదా, గొర్రెపిల్ల యొక్క రక్తములో నా పాపములు కడిగి వేసుకునేటువంటి కృపను నాకు అనుగ్రహించబడినటువంటి రక్షణకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. 3 విషయాలు కనపడుతూ ఉన్నాయి. ఈరోజు నువ్వు రక్షింపబడితే ఎలా స్తుతించగలుగుతావు? ఈరోజు రక్షణ ఆనందాన్ని నువ్వు చూడలేకపోతే నీ చేతుల్లో ఖర్జూరపు మట్ట పట్టుకుని దేవుని ఎదుట నిలబడలేవు. తెల్లని వస్త్రములు ధరించినటువంటి వాడిగా ఆయన ఎదుట నిలబడి ఆయన నామాన్ని మహిమపరచలేవు. మట్టల ఆదివారపు ఆరాధనలో ఉన్నటువంటి ఆంతర్యం ఇదే, దాని భావం ఇదే, దాని ఉద్దేశం ఇదే. నీవు రక్షింపబడాలి, నీవు విమోచించబడాలి దాస్యత్వము నుండి. ఇదిగో నీ రక్షకుడు, నీ విమోచకుడు నీతో ఉన్నాడు, నీ యొద్దే ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆయన గ్రహించగలిగితే, ఈరోజు ఆయన నీవు తెలుసుకుని ఆయన నువ్వు వెంబడించి ఆయన నువ్వు రక్షకుడిగా అంగీకరించి నువ్వు ఆయనతో నడవగలిగితే పరలోకంలో ప్రభువుతో ఉండేటువంటి ఆ యొక్క అనుభవాన్ని, ఆ గొప్ప జీవితాన్ని ప్రభు అనుగ్రహిస్తాడనేటువంటి సంగతిని ఈ మట్టల ఆదివారపు ఆరాధనలో ప్రభు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. మనము దేవుని ఎదుట నిలబడినటువంటి పరిశుద్ధులుగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నా. మట్టల ఆదివారపు ఆరాధనలో నాయన యెరూషలేము పట్టణంలోనికి రారాజుగా నాయన మీరు జయకర ప్రవేశము చేస్తూ ప్రయాణమై వెళుతున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి సంఘటనలు, అనేకమైనటువంటి మాటలు నాయన లేఖనాల్లో మీరు పొందుపరిచారు. కలవరపడుతున్నటువంటి పట్టణంలో ప్రజల యొక్క భయానకమైనటువంటి స్థితి, రక్షణ కొరక ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు, సమాధానము పొందుకున్నటువంటి పట్టణము ప్రజల యొక్క స్థితిగతులు, పాపము నుండి విడిపించబడటానికి ప్రజల యొక్క నిరీక్షణ, ఆ పాపము నుండి వారు విడిపించబడినప్పుడు కలుగుతున్నటువంటి ఆనందాన్ని నాయన మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయ్యా, ఈ లోకంలోనికి మీరు ఒక విమోచకుడిగా, రక్షకుడిగా నాయన ఈ లోకంలోనికి వచ్చారు. మా పాపములన్నింటినీ కూడా నాయన మీరు మోసుకొని, అయ్యా మా పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి మిమ్మల్ని మీరు బలిగా అర్పించడానికి నాయన యెరూషలేము పట్టణంలోనికి మీరు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఆ ప్రయాణం మా కొరకే. ఆ ప్రయాణము లోకములో ఉన్నటువంటి పాపములో ఉన్నటువంటి మానవులను విమోచించడానికని లేఖనాలు సెలవిస్తూ ఉండగా ప్రభా, లేఖనాలను ధ్యానించినటువంటి మేము నాయన వాక్యమును గ్రహించగలిగినటువంటి వారమై, వాక్యమును నాయన అనుసరించగలిగినటువంటి వారమై, వాక్య ప్రకారముగా మేము మా జీవితాలు నడిపించుకున్నట్టు ప్రభా, పాపములో నుండి, శాపములో నుండి, మరణములో నుండి, లోక ఆశల నుండి విడిపించబడినటువంటి వారమై పరలోకములో నీ ఎదుట నిలబడేటువంటి భాగ్యమును, ఆ యొక్క యోగ్యతను, ఆ యొక్క అనుభవాన్ని ప్రభా సంఘములటువంటి బిడలకు, లోకములటువంటి క్రైస్తవులకు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.